Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. మరి అదే విధంగా అప్లికేషన్ డేట్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అతి త్వరలో కన్ఫర్మ్ గా ఒక 3 months ఆర్ 4 months లో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అవునా కదా? సో CBT 1 జరుగుతుంది, నెక్స్ట్ CBT 2 జరుగుతుంది. మరి CBT 1 లో కానీ CBT 2 లో కానీ మెయిన్ గా ఏంటి సార్ ఎక్కువ ఫోకసింగ్ చేయాల్సింది అంటే మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ఎందుకు సార్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే ఫోకస్ చేయాలని ఎందుకు చెప్తున్నారు? మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చెప్తారు కదా అందుకని చెప్తున్నారా అంటే కాదు. ఎందుకు అంటే 60% ఏ సబ్జెక్ట్ ఉంది అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది. మరి సమయం కూడా మనం చూసినట్లయితే చాలా చాలా తక్కువ ఉందండి. ఫస్ట్ దానికంటే సెకండ్ CBT 2 లో ఇంకా టైం అనేది తగ్గించేశాడు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో క్వశ్చన్స్ అనేది పెంచేశాడు. అవునా కదా? సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్ లో చేయాలండి. ప్రతి క్వశ్చన్ చూడండి, ఎన్టీపీసీ క్వశ్చన్స్ చాలా చాలా చిన్నగా ఉన్నాయి. కళ్ళతో చూసిన వెంటనే ఆన్సర్ చెప్పే విధంగా క్వశ్చన్లు అయితే ఉన్నాయి. మరి అలాంటి క్వశ్చన్సే వస్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ కూడా అలాంటి క్వశ్చన్లే వస్తాయా సార్ అంటే డెఫినెట్ గా ఒక 50% ఆర్ 40% అలాంటి క్వశ్చన్లే రావచ్చు. ఇవి ఆల్రెడీ ఒక 5 years 6 years బ్యాక్ జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి పేపర్ ఇంత ఈజీగా ఉంది. మరి ఈసారి పేపర్ అంత ఈజీగా వచ్చిందంటే అస్సలకే రాదు, చాలా చాలా హెవీ లెవెల్ వస్తుంది. పోయినసారి కూడా మనము చూసినట్లయితే మన SSC GD కన్ఫామ్ గా నాకు జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది అనుకున్న వాళ్ళు అసలు కనిపించనే లేదు. మళ్ళీ వాళ్ళందరూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. పోయినసారి చేసిన మిస్టేకే మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ మిస్టేకే చేస్తున్నారు. అలాంటి మిస్టేక్ అయితే అస్సలకే చేయొద్దండి. ఓల్డ్ కోర్సెస్ తీసుకోవడం, ఎప్పుడెప్పుడు కోర్సులో తీసుకోవడం, తక్కువ కాస్ట్కి వస్తున్నాయని చెప్పి తీసుకోవద్దు. దాని కంటెంట్ ఏంటిది, దాంట్లో అప్డేటెడ్ ఉందా లేదా, అప్డేటెడ్ ఉంటే తీసుకోండి, లేదనుకోండి తీసి పక్కన పడేసేయండి. దానివల్ల ఒక 500 1000 రూపాయల వల్ల పోయేది ఏం లేదు. మీ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని అప్పుడెప్పుడు 3 years క్రితం క్వశ్చన్స్, 4 years క్రితం క్వశ్చన్స్ మంత్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం చేంజ్ అయిపోతా ఉన్నాయి. కొత్త కొత్త క్వశ్చన్స్ అన్ని మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉన్నాయి. మరి అలాంటి పేపర్స్ అలాంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ కాకుండా ఎప్పుడో ఉన్న ఓల్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాము అంటే మనకి జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. అయితే దీంట్లో మనం ఎక్కువగా ప్రీవియస్ గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో అలాంటి క్వశ్చన్స్ కొన్నిటిని మనం అయితే ఈ రోజు చూడబోతా ఉన్నాం. సో దీనికన్నా ముందు చాలా మంది అడిగే క్వశ్చన్, బట్ వెంటనే కామెంట్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే సార్ ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు సార్, అసలు యూట్యూబ్ లో కనపడట్లేదు ఓకేనా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తా ఉన్నారు, మెసేజ్ చేస్తా ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను అంటే మనం కోర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. మరి దానిలో భాగంగా మనం ఏం చేసాము అంటే ఒక యాప్ అనేది తీసుకున్నామండి. మన యాప్ యొక్క సింబల్ ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది, మన ఈగల్ ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే చూడండి, ఇది మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉంటది. స్మార్ట్ స్టడీ సర్కిల్ అని కొట్టండి, వెంటనే మీకు కన్ఫామ్ గా ఈ ఈగల్ డయాగ్రామ్ తో రావడం అయితే జరుగుతుంది. కన్ఫామ్ గా డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఎందుకు సార్ మేము డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో మన దాంట్లో మన స్మార్ట్ స్టడీ సర్కిల్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే టెస్ట్ సిరీస్, ఎవ్రీ టెస్ట్ సిరీస్ ఫ్రీ అండి. ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, RPF ఎస్ఐ కావచ్చు, RPF కానిస్టేబుల్ కావచ్చు, SSC GD కావచ్చు, ప్రతి ఒక్కటి అండి. NTPC కానీ, గ్రూప్ D కానీ, ALP కానీ దానికి సంబంధించిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మెల్లమెల్లగా దాంట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇప్పటికిప్పుడైతే అన్ని క్వశ్చన్స్ ఎలా పడితే అలా ఇవ్వనండి. క్వశ్చన్స్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి. తెలుగులో ఇంగ్లీష్ లో మీనింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో క్వశ్చన్స్ మీకు చూడడానికి క్లియర్ గా క్లారిటీగా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం క్వశ్చన్స్ ఇస్తాం. ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దొరికిన క్వశ్చన్లు తీసుకొచ్చి అట్లా పడేయడం, లేకపోతే ఏవేవో క్వశ్చన్స్ ప్రూఫ్ చూడకుండా ఇవ్వడం అలాంటివి ఏమి ఉండవు. క్వశ్చన్స్ మెల్లగా అప్లోడ్ అయినప్పటికీ మీకు అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్లు అయితే వస్తాయి. నేను మీకు చెప్పబోయే మాట ఏంటి అంటే మన స్మార్ట్ స్టడీ సర్కిల్లో ఎప్పుడైనా సరే టెస్ట్ సిరీస్ని అమ్మడం అనేది జరగదు. టెస్ట్ సిరీస్లు మీకు ప్రతిసారి ఫ్రీగా ఇవ్వడమే జరుగుతుంది. ఒకవేళ టెస్ట్ సిరీస్లు అమ్మడం అనేది అస్సలకే జరగదు. ఒకవేళ అమ్మాల్సి వచ్చిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రమే టెస్ట్ సిరీస్లు సేల్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి టెస్ట్ సిరీస్ మీకు ఎప్పుడు ఫ్రీగా లభించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా అప్లోడింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఆల్రెడీ చూసినట్లయితే RPF SI మరియు కానిస్టేబుల్ కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ అవుతా ఉన్నాయి. వీటి తర్వాత NTPC వస్తాయి, వీటి తర్వాత ALP వస్తాయి, గ్రూప్ D, ఇలా ఒక్కొక్కటి మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి అప్లోడ్ అవుతుంది. తర్వాత చాప్టర్ వైజ్ గా కూడా నేను ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తానండి. SI కానిస్టేబుల్ కానీ, SSC
తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఇవన్నీ క్వశ్చన్స్ మెల్లమెల్లగా వస్తాయి. ఒక్కసారిగా అయితే నేను ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ నేను ప్రూఫ్ చూడాలి, వచ్చిన మోడల్ మళ్ళీ రిపీట్ కాదు. సో ఆ విధంగా నేను మీకు క్వశ్చన్లు ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం టైం అయితే పడుతుంది. అంతేగాని నేను ఫేక్ గా ఏది పడితే చెప్పి కన్ఫామ్ గా అవి ఇస్తాం ఫ్రీ ఇస్తాం ఇవి ఇస్తాం ఫ్రీ ఇస్తాం అని అలా ఏముండదు. సో ఫ్రీ ఇచ్చినా కానీ కొంచెం టైం పడుతుంది, బట్ కంటెంట్ ఓరియంటెడ్ గా క్లియర్ గా ఉంటుంది. మీకు యూజ్ అయ్యేది మాత్రమే ఫ్రీగా ఇస్తాం. యూజ్ లేని దాన్ని ఫ్రీగా మనం తీసుకొని ఏం చేసుకోలేము, వాటిని ఎందుకు పనికిరాదు, తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనదైతే యాప్ అలా ఉండదు. ఓకేనా? సో ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం సార్ అంటే ఎన్టీపీసీలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. మరి దానికన్నా ముందు ఇదైతే మన సింబల్ ని చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటది ఈగల్. మరి ఈగల్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది సార్ అంటే ఈగల్ ఎక్కడో ఉంటది. సో చాలా జంతువులు దగ్గర ఉండి వేటాడుతూ ఉంటాయి కానీ సో అవి చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. మరి ఈగల్ని మనం చూసినట్లయితే అసలు ఎక్కడో ఉంటది, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, బట్ ఎక్కడో ఉండేది ఒక టార్గెట్ ని పెట్టుకుంటది. ఒక్కసారి ఆ టార్గెట్ ని పెట్టుకున్నది అంటే అది ఎంత దూరంలో ఉన్నా క్షణకాలంలో వచ్చి తన టార్గెట్ ని తను రీచ్ అనేది అవుతుంది. సో మన విద్యార్థులు కూడా ఈ విధంగానే రీచ్ అవ్వాలని కోరుకుంటూ నేను ఈ సింబల్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మీరందరూ డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్ ఇస్తాను. కన్ఫామ్ గా ప్రతి ఒక్కరు మన యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? నేను ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. యాప్ తీసుకోవడం వల్ల ఇంకా యూజెస్ అనేవి ఉంటాయి. సో కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది యూట్యూబ్ లో కంటే ఎక్కువగా దీంట్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కన్ఫామ్ గా మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ 75% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, ఓకే నెక్స్ట్, then the result is the number itself. ఓకే నెక్స్ట్, the number is dash అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. 75% ఓకేనా, ఇది ఏమో ముందు పడాలి, ఇది వెనకబడాలి. 75% 75 అనే సంఖ్యను జోడించినట్లయితే ఫలితం అదే సంఖ్య అవుతుంది. అయినా ఆ సంఖ్య యొక్క విలువను కనుగొనండి. మరి చూద్దామండి, ఆ సంఖ్య యొక్క విలువ అయితే కనుక్కుందాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా? నేను చెప్తున్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చనే, బట్ విత్ ఇన్ సెకండ్స్ కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా చెప్తారు సార్ అంటే ఒక సంఖ్య ఎప్పుడు ఎంత ఉంటుందండి? 100% ఉంటుంది. మరి 75% 75 కలిపాడట, కలిపితే అదే సంఖ్య వచ్చిందంట. మరి ఆ సంఖ్య ఎప్పుడు 100% ఉంటుంది అని నీకు తెలుసు అనుకోండి. పర్సంటేజెస్ గురించి పర్ఫెక్ట్ గా ఐడియా ఉన్న ప్రతి విద్యార్థికి తెలుస్తుంది. మనం ఏ సంఖ్య అయినా సరే, ఏ నెంబర్ అయినా సరే, లేదైనా ఒక వస్తువును పోల్చినప్పుడు అది దేనికి సమానం? 100%కి సమానం. ఆల్రెడీ నా దగ్గర 75% ఉంది. మరి అదే సంఖ్యగా మారింది అంటే 100%గా మారింది. మరి 100%గా మారడానికి ఎంత కలిపాను? 75. అంటే 75 ఉన్నది 100% అయ్యింది అంటే మరి 25% పెరిగింది. దేని వల్ల? 75 వల్ల. అంటే 25% 75, మరి 50% 150, మరి 100% 300. సో ఎక్కడుంది సార్ 300 అంటే ఆప్షన్ ఏలో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ లో వచ్చినాయి, మరి గ్రూప్ డి లో వచ్చినాయి, ఎన్టీపీసీలో ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి కాదండి, చాలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ ఒక్క క్వశ్చన్ మనం నేర్చుకుంటే ఆ మోడల్స్ అన్ని మనం చేయగలగాలి. ఓకేనా? సో ఇది మరి దీనికి సంబంధించి మనం ఎలా తీసుకుంటాం సార్ అంటే చూడండి, మరి 75% ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్ లో 75% మన దగ్గర ఉంది. మరి ఆ 75% కి మనం ఒక 75 కలిపాం. అంటే 75% కి మనం 75 అనే ఒక నెంబర్ ని కలిపాం. మరి 75 కలిపిన వెంటనే ఆ నెంబర్ ఏమైంది అంటే ఆ సంఖ్యగా మారిపోయింది. మరి ఆ సంఖ్య అంటే ప్రతి సంఖ్య ఎప్పుడు ఎంతకి సమానం? 100కి సమానం. సో 100%గా మారిపోయింది. మరి ఇప్పుడు 75% అటు వెళ్ళమందాం. మరి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వెళ్తే మైనస్ అవుతుంది. 100% లోంచి 75% పోతే జస్ట్ 25%. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత మిగిలింది సార్ అంటే 75. మరి 25% వాల్యూ 75కి ఈక్వల్ అయితే మరి నాకు కావాల్సింది 100% వాల్యూ. నాకు కావాల్సిన 100% వాల్యూ ఎంత అనేది నేను అడగబోయే క్వశ్చన్. మరి 25 వన్స్, మరి 25 ఎన్నిసార్లు సార్ అంటే 4 times. మరి 75 ఫోర్స్, మరి 75 ఫోర్స్ ఎంత సార్ అంటే జస్ట్ 300. సో మన ఆన్సర్ కూడా ఎంత అవుతుంది అంటే 300గా మారడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 300 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్,
చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు. Paras can complete 40% of your work in 8 days, okay, while Deepti and Paras together can complete the 10% of work in 10 days. Okay, next, find the time taken by the Deepti alone to complete the work. మరి చూడండి ఏమంటున్నాడు, పరాస్ 40% పనిని ఓకేనా 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే దీప్తి మరియు పరాస్ కలిసి ఒక రోజులో 10% పని పూర్తి చేయగలరు. అయినా పని పూర్తి చేయడానికి దీప్తికి మాత్రమే ఎంత సమయం పడుతుంది? మరి దీనికోసం నేను ప్రొసీజర్ చేస్తాను సార్, ఏదేదో చేస్తాను సార్ అంటే ఏమి ఆన్సర్ రాదండి. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనం కూడా ఆన్సర్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో ఇట్లా చూసి కూడా మనం చెప్పొచ్చు 40% కి 8 డేస్ పట్టింది. మరి 80% కి ఎంత పడుతుంది? 16 డేస్ పడుతుంది. ఓకేనా. మళ్ళీ దాంట్లో హాఫ్, మరి హాఫ్ కాబట్టి 20 డేస్ లో, మరి ఇదేమో 20 డేస్ లో, ఇదేమో 10 డేస్ లో, మరి 20-10, మరి 20-10 అంటే విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే ఇద్దరు కలిపి అయితేనేమో వీడొక్కడైతేనేమో ఎన్ని రోజులు పడుతుంది అంటే 20 డేస్ పడుతుంది, వీళ్ళిద్దరు కలిసి 10 డేస్ పడుతుంది. సో కన్ఫామ్ గా ఎంత అని చెప్పు ఆన్సర్ 20 అని చెప్పేయచ్చు. చూసిన వెంటనే చెప్పొచ్చు, అంత ఈజీ క్వశ్చన్. బట్ లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే డెఫినెట్లీ చూడండి ఏమంటున్నాడు. మరి పరాస్ అనే పర్సన్ 40%, మరి 40% పనిని, మరి 40% పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 8 రోజుల్లో. మరి 80% పని 16 రోజుల్లో. మరి ఇంకొక 20% అంటే దీంట్లో సగం అంటే ఎన్ని రోజులు? 4 రోజులు. అంటే మొత్తం ఎన్ని రోజులు? 20 రోజులు అని విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పొచ్చు. లేదు సార్ నేను ఇక్కడ కన్ఫామ్ గా రాయాల్సింది అంటే రాద్దాం. మరి 40% పని 8 రోజులు, మరి 100% పని ఎన్ని రోజులు అనేది క్వశ్చన్. మరి ఇక్కడ పర్సంటేజ్ కి 0 కి క్యాన్సిల్, మరి 4 1s 4 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్, మరి 2 into 10, మరి 2 into 10 అంటే ఎంత సార్ అంటే 20. సో ఇది ఎవరి గురించి అంటే పరాస్. మరి పరాస్ అనేవాడు ఒక వర్క్ ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 డేస్ లో చేస్తాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు పరాస్ మరియు దీప్తి ఇద్దరు కలిసి, మరి ఈసారి ఎవరెవరు వర్క్ చేస్తున్నారంట? పరాస్ ప్లస్ దీప్తి వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తున్నారు. మరి ఇద్దరు కలిసి వర్క్ చేస్తే చూడండి ఒక రోజులో 10% పని అవుతుంది. ఒక రోజులో 10% పని అవుతుంది. వర్క్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మరి ఒక రోజులో 10% పని అయితే మరి 100% పని ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు పడుతుంది. చూడండి మరి పరాస్ ఒక్కడే అయితే 20 రోజులు చేస్తున్నాడు, ఇద్దరు కలిసి 10 రోజులు చేస్తున్నాడు. అంటే పరాసు 20 రోజుల్లో చేస్తాడు, దీప్తి కూడా 20 రోజుల్లోనే చేస్తుంది. అందుకే ఇద్దరు కలిసినప్పుడు అది 10 రోజుల్లో కంప్లీట్ అయింది. అంతేగాని ఇక్కడ నేను ఫార్ములా వాడతాను సార్, అది చేస్తాను ఇది చేస్తాను అంటే టైం వేస్ట్ అండి, అంతకుమించి ఏం లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పొచ్చు. లేదా చాలా మంది ఫార్ములా వాడతానంటే వాడేసేయండి. చూడండి 20 into 10 మరియు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. సో 10 కి 10 క్యాన్సిల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? జస్ట్ 20 డేస్. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 20 డేస్ గా మారడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 20 డేస్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమంటున్నాడు. ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ or percentage per annum for 3 years. Okay, next, had the rate of interest been r plus 2%, okay, it would have 84 rupees more. Okay, next, find the sum of invested. చూడండి ఏమంటున్నాడు. 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 6% చొప్పున సాధారణ వడ్డీతో కొంత మొత్తం డబ్బులు పెట్టుబడి పెట్టారు. ఓకే, వడ్డీ రేటు r+2% అయితే అది 84 ఎక్కువ రూపాయలను పొంది ఉంటుంది. అయినా పెట్టుబడి మొత్తాన్ని కనుగొనండి. మరి నాకు ప్రిన్సిపల్ తెలుసా? తెలియదు. మరి అదే విధంగా ఎన్ని సంవత్సరాలు పెట్టాడో తెలుసు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా? తెలియదు. అంటే ప్రిన్సిపల్ తెలియదు, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, నెక్స్ట్ నాకు వచ్చిన ఇంట్రెస్ట్ తెలియదు, నాకు వచ్చిన టోటల్ అమౌంట్ తెలియదు, ఇవన్నీ తెలియదు. బట్ దీనికి నేను ప్రొసీజర్ చేస్తాను సార్ అంటే టైం వేస్ట్. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మైండ్ యూస్ చేయాలి. లాజిక్ చూడు, లాజిక్ చూస్తే అర్థమైపోయింది. మరి నువ్వు ఎంతకి ఇచ్చావో నాకు తెలియదు. చూడండి మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇచ్చింది ఎంత ఇంట్రెస్ట్ కి? r% ఇంట్రెస్ట్ కి. మరి ఎన్ని ఇయర్స్ కి ఇచ్చావు? 3 years కి ఇచ్చావు. ఓకే, మరి ఈసారి ఏం చేసావు? r+2%. అంటే అప్పుడు ఇచ్చిన దానికంటే ఇప్పుడు నీకు ఎంత ఎక్కువ వస్తుంది? 2% ఎక్కువ వస్తుంది. ఎప్పుడు? సంవత్సరానికి. అందుకే ఇక్కడ ఏమని ఇచ్చాడు? పర్ యానం అన్నాడు. పర్ యానం లేదా పర్ ఇయర్ అంటే సంవత్సరానికి 2% ఎక్కువ వస్తుంది. అంతకుముందు r% కి ఇచ్చావు, ఇప్పుడు r+2% అంటే నీకు సంవత్సరానికి 2% ఎక్కువ వస్తుంది.
మరి ఇలా ఎన్ని ఇయర్స్ ఇచ్చావు? 3 ఇయర్స్ ఇచ్చావు. మరి 3 ఇయర్స్ ఇచ్చావు కాబట్టి 3 2 6 అంటే నీకు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత సార్ అంటే 6%. అంతకుముందు ఎంత శాతం వచ్చిందో నాకు తెలియదు, నువ్వు కనుక్కోమన్నా నేను కనుక్కోలేను. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ అడిగితే చెప్పలేను, ప్రిన్సిపల్ అమౌంట్ చెప్పొచ్చు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే అస్సలకే చెప్పలేము. అంతకుముందు ఎంత వడ్డీ వచ్చిందో చెప్పలేము, ఏమి చెప్పలేము. బట్ మనం ఏం చెప్పొచ్చు? ప్రిన్సిపల్ చెప్పొచ్చు. మరి చూడండి, ఇప్పుడు 3 సంవత్సరాల్లో అంతకుముందు ఆర్కి ఇచ్చాను, ఇప్పుడు R+2 అంటే సంవత్సరానికి 2% ఎక్స్ట్రా ఇస్తున్నాడు. మరి సంవత్సరానికి 2% కాబట్టి 3 సంవత్సరాలు నీకు ఇంట్రెస్ట్ ఇచ్చాను కాబట్టి అప్పుడు ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా తీసుకొచ్చిస్తావు? 6% ఎక్స్ట్రా తీసుకొస్తావు. మరి ఆ 6% విలువే ఎంత అని చెప్తున్నాడు అంటే 84. మరి నాకు కావాల్సింది 100% విలువ ఎంత? ఎందుకు అంటే ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఉంటుంది. సో అందుకే 100% విలువ ఎంత అని కనుక్కుంటున్నాను, అంతే. చూడండి, 100% విలువ ఎంతో ఒకసారి కనుక్కుందాం. మరి ఇక్కడ పర్సంటేజ్ కి పర్సంటేజ్ క్యాన్సిల్. మరి 6 టేబుల్ వస్తే 6 1s 6. మరి 6 తర్వాత ఇంకెంత ఉంది? దాని పక్కన 2 ఉంది. 6 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 4s 24. మరి 14 into 100. మరి 14 into 100 ఎంత అంటే 1400 గా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 1400? మీకు కనిపిస్తా ఉందా అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇక్కడ కొంతమంది పి అనుకుంటారు ప్రిన్సిపల్ ని, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనుకుంటారు, ఫార్ములా వాడతారు, మళ్ళీ R+2 అంటారు, అదంతా చేస్తారు. అప్పుడు వాళ్ళకి వచ్చేది ఇదే ఆన్సర్. బట్ మనం ఒక్కొక్కసారి ఒక్కోటి యూజ్ చేయాలండి. ఒక్కోసారి పర్సంటేజ్ వాడాలి, ఒక్కోసారి ఫార్ములా వాడాలి, ఒక్కోసారి లాజికల్ గా థింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాజికల్ గా థింక్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. నేను లాజికల్ గా థింక్ చేయను సార్, నేను ఇంకేదన్నా చేస్తాను సార్, ఫార్ములా వాడతాను సార్ అంటే వస్తుంది. బట్ మీకు ఎంత టైం వేస్ట్ అవుతుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచన అయితే చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇన్ ఏ క్లాస్ 45 స్టూడెంట్స్, ఓకే, the ratio of boys and girls 4:5. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు? the average of marks of a boy 75. ఓకే, then the girls is 82. ఓకే, నెక్స్ట్ what is the approximate average marks of the whole class? మరి చూడండి ఏమంటున్నాడు? 45 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో బాలబాలికల మధ్య నిష్పత్తి 4:5గా ఉంది. ఓకే, మరియు బాలుల సగటు మార్కులు 75 మరియు బాలికల యొక్క సగటు మార్కులు 82. ఓకే, మొత్తం తరగతి యొక్క సుమారు సగటు మార్కులు ఎంత అని అడుగుతున్నాడు. మరి ఒక్కసారి అయితే దీన్ని చూద్దాం. మరి ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారంట? 45 మంది ఉన్నారు. మరి ఇక్కడ బాయ్స్ కి మరియు గర్ల్స్ కి మధ్య రేషియో ఇచ్చాడు. మరి చూడండి, బాలబాలికల మధ్య నిష్పత్తి 4:5 ఇక్కడ రాద్దాం. మరి వీళ్ళెవరు అంటే బాయ్స్, మరి వీళ్ళెవరు అంటే గర్ల్స్. వీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత? 4:5. మరి 4:5 అంటే మొత్తం 45 కదా. మరి 4:5 అంటే 4 + 5 అంటే ఎంత? 9. మరి 9 పార్ట్స్ వాల్యూ 45. మరి 9 పార్ట్స్ వాల్యూ 45 అంటే 9 5s, మరి 9 5s 45. మరి ఇంటూ 5 చేశాడు కాబట్టి ఇక్కడ కూడా చూడండి 5 4s ఎంత? 20. మరి బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 20 ఉన్నారు. మరి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే గర్ల్స్ కూడా ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ 25 నెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే 5 5s 25 కాబట్టి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వీటిని యూజ్ చేసుకొని ఆన్సర్ తీసుకుంటాం. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారు అంటే బాయ్స్ ఎంతమందో నాకు తెలుసు, మరి బాయ్స్కి వచ్చిన మార్కులు ఎంత? 75 కదా. సో అప్పుడు బాయ్స్ ఇంటూ 75 చేస్తారు, ఒక పెద్ద వాల్యూ ఇక్కడ వస్తుంది. మరి గర్ల్స్ ఎంత? 25. మరి ఒక్కొక్క గర్ల్ కి యావరేజ్ గా ఎంత వచ్చినాయి? 82. సో వెంటనే దీన్ని ఏం చేస్తారు అంటే ఇంటూ 82 చేస్తారు. ఇంటూ 82 చేస్తే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది వై అనుకుందాం. ఈ రెండింటిని కలుపుతారు. ఆ వచ్చిన వాల్యూ మొత్తం జెడ్ అనుకుంటే ఆ జెడ్ ఏం చేస్తారు అంటే డివైడెడ్ బై మొత్తం ఎంతమంది ఉన్నారు? 45 మెంబర్స్ ఉన్నారు. సో 45 మెంబర్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే టైం వేస్ట్ అవుతుంది. అంతకుమించి ఏమైనా అవుతుందా అంటే ఏం కాదు. యావరేజ్ నుంచి అసలు క్వశ్చన్ వచ్చిందంటేనే దాని అదృష్టంగా మనం భావించాలి. బట్ చాలా మంది ఈ ప్రొసీజర్ చేస్తారు. ఇలా కాకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఎవరైనా చేస్తున్నారు ఆలోచించండి. కొంతమంది ఉండొచ్చు, చేయట్లేదని నేను అన్ను, వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి జాబ్ రావడం అనేది చాలా చాలా కష్టం. మరి ఇదంతా చేస్తే 75 × 2 చేయాలి, 82 × 25 చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? వీటిని ఎప్పుడు కలపాలి? వచ్చిన నెంబర్ 45 ఎప్పుడు కట్ చేయాలి? కట్ చేస్తే అన్ని పాయింట్లో ఉన్నాయి. మరి ఆ పాయింట్స్ కట్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మరి ఇలా కాకుండా ఎలా చేయొచ్చు సార్ అంటే ఇక్కడ నేను చెప్తున్నా చూడండి. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? బాయ్స్ 4. మరి 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 75.
ఓకే నెక్స్ట్ మరి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్ చూడండి మరి గర్ల్స్ ఒక 5 ఉన్నారు రేషియో 5 కదా మరి 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 82 మరి 82 నేను ఏమని రాస్తున్నానో చూడండి 75 మరి 75 ప్లస్ 7 75 ప్లస్ 7 గా రాశాను ఓకే ఎందుకు సార్ ఇలా రాశారు అంటే దానికి ఒక రీజన్ ఉంది ఆల్రెడీ నా క్లాస్ విన్న వాళ్ళకైతే తెలుస్తుంది మరి ఏంటి సార్ ఆ రీజన్ అంటే చూడండి 4 ప్లస్ 9 మరి 4 ప్లస్ 5 అంటే 9 మెంబర్స్ మరి 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అనుకుంటున్నాను అంటే 75 అనుకుంటున్నాను చూడండి ఒకవేళ ఈ 7 లేదనుకుందాం ఇక్కడ ఏంటి అంటే 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 75 మరి 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏం చేస్తున్నాను అంటే 75 ప్లస్ 7 అనుకుంటున్నాను అంటే ఈ 7 పక్కన పెట్టేసేయండి మరి 7 పక్కన పెట్టేస్తే ఏమవుతుంది అంటే చూడండి 4 నెంబర్స్ యొక్క యావరేజ్ 75 మరి 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 75 అంటే 9 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా 75 అవుతుంది బట్ ఇక్కడ గర్ల్స్ ఏం చేశారు అంటే వీళ్ళు బాయ్స్ కదా వీళ్ళు బాయ్స్ అండ్ వీళ్ళు గర్ల్స్ మరి గర్ల్స్ ఏం చేశారంటే మనకు అబద్ధం చెప్పారు ఏమని అబద్ధం చెప్పారు అంటే మాకు 75 వచ్చాయని అబద్ధం చెప్పారు ఇలా ఎంతమంది 5 ఉన్నారు మరి 5 sevens ఎంత అంటే 35 అంటే వాళ్ళకు 35 మార్క్స్ దాచుకున్నారు అంటే వీళ్ళు దాచుకున్న మార్కులు మొత్తం ఎంత అంటే 35 మరి ఈ 35ని ఏం చేయాలి వీళ్ళిద్దరికి సమానంగా పంచాలి మరి 4 ప్లస్ 5 అంటే ఎంత అంటే 9 మరి 9 తో కట్ చేద్దాం చూడండి మరి 9 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం చూడండి 9 3 27 మరి 27 పోతే ఇంకెంత మిగులుతుంది అంటే ఓకేనా 8 మిగులుతుంది 8 మిగులుతుంది కాబట్టి 9 ఎందులు 72 సో అప్పుడు ఏమొస్తుంది అంటే ఓకేనా 0.8 అనేది రావడం జరుగుతుంది 0.8 అనేది సో అక్కడ కూడా ఉంది సో 8 పాయింట్ సంథింగ్ ఓకేనా 9 ఎందులు 72 9 4 36 అవుతుంది ఓకే 9 4 36 అవుతుంది కాబట్టి 4 తీసుకుంటే 9 వస్తుంది సో దగ్గరగా ఉండే వాల్యూ ఓకేనా 9 4 పోవట్లేదు కాబట్టి 78.9 రావాలి ఓకేనా 9 పోతే ఇంకెంత మిగిలింది అంటే 8 మిగులుతుంది 9 9 81 కాబట్టి సో 0.9 అనేది వస్తుంది అంతే కదా సో చూడండి 9తో కట్ చేద్దాం 9 3 27 మరి 27 అంటే ఎంత మిగిలింది 8 మిగిలింది ఓకేనా మరి 9తో మళ్ళీ కట్ చేస్తే 9 8 72 చూడండి 9 8 ఎంత అంటే 72 అనగానే మళ్ళీ ఎంత మిగిలింది అంటే సో ఇది 80 కదా సో మళ్ళీ ఎంత మిగిలింది అంటే మళ్ళీ 8 మిగిలింది నెక్స్ట్ మళ్ళీ 9 8 ఎంత అంటే 72 సో 3.8 మరి 3ని తీసుకొచ్చి కలిపాము అనుకోండి చూడండి 78 చూడండి 78.8 78.88 మరి 78.88 ని వాడు ఏమని రాశాడు అంటే 78.9 అని రాశాడు చూడండి అక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ 78.88 మరి 78.88 ని ఏమని చెప్తున్నాడు అంటే 78.90 జస్ట్ 2 పాయింట్స్ పెంచాడు మరి అది ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి సో ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సి ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి అందుకే వాడు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే అప్రాక్సిమేట్ గా చెప్పండి సో పర్ఫెక్ట్ గా చెప్పడానికి ఆన్సర్ నేను ఇవ్వలేదు సో అందుకే జస్ట్ ఇంత ఉండొచ్చు అని మీ అంచనా చెప్పండి అంటున్నాడు మరి మీరు ఒకవేళ కట్ చేసి ఉంటే ఆన్సర్ కూడా కనపడదు అప్పుడు ఏమవుతుంది టైం మొత్తం వేస్ట్ అవుతుంది ఇది ఆల్రెడీ నేను చెప్పిన మోడలే ఓకేనా ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్లే వస్తున్నాయి ఎక్కడి నుంచో కొత్త క్వశ్చన్ తీసుకురాడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యావరేజ్ కి సంబంధించి 12 మోడల్స్ ఉంటాయి అవే వస్తాయి ఇంకా మనం ఏదేదో కొత్త మోడల్స్ ఏమైనా వస్తాయేమో కొత్త దగ్గర నుంచి ఏమైనా తీసుకొస్తాడేమో అనుకుంటాం కానీ ప్రతి చోట అవే మోడల్స్ ఇస్తాడు అవే క్వశ్చన్స్ ఇస్తాడు ఓకేనా సో ఈ మోడల్ మీకు ఐడియా ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు ఓకేనా ఒకవేళ తెలిసిన వాళ్ళు అయితే అసలు ఇవన్నీ కూడా చేయరు ఇవన్నీ చేస్తారా తెలిసిన వాళ్ళు సో ఇక్కడ ఎంత అంటే చూడండి ఈడొక 75 దీని వెంటనే ఏం చేస్తారు 75 మరి 75 ప్లస్ 7 అని తీసుకుంటారు 7 5 ఎంత 35 అంటారు సో 75 ప్లస్ 35/9 సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అంతేగాని క్వశ్చన్ అంతా రాయరు ఇలానే ఆన్సర్ తీసుకుంటారు దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి A comma B and C together can complete a work in 10 days okay next A alone can complete the work in 20 days okay B alone complete the work in 30 days okay how many days will C take to complete the same work in alone మరి చిన్న క్వశ్చన్ ఇది
చూడండి ఏమన్నాడు, ఏ కామా బి మరియు సి ముగ్గురు కలిసి ఒక పని 10 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే అయితే 20 రోజుల్లో చేయగలడు. మరి బి మాత్రం అయితే 30 రోజుల్లో చేయగలడు. అయినా అదే పని సి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పేసి వాడు అడుగుతా ఉన్నాడు. మరి దీన్ని చూసిన వెంటనే మనం ఈ రెండు తీసుకొని 20 × 30 డివైడెడ్ బై 50 అని 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 4 20 4 3 12. నెక్స్ట్ 12 × 10 వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇంటూ 12, మరి వాటి మధ్య డిఫరెన్స్ 2 2 1 2 5 12 5 60. ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ డి. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకోవచ్చు. ఇది మీకు ఏం ఐడియా ఉండాలి? మోడల్ ఐడియా ఉండాలి. ఇలాంటి మోడల్ కొన్ని వందల సార్లు వచ్చినాయి. మీరు వెళ్ళి ఒక్కసారి చూడండి, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ కొన్ని వందల సార్లు వచ్చినాయి. లేకపోతే ఏబిసి ముగ్గురు కలిసి పెయింట్ వేస్తారు, సికి ఎంత అమౌంట్ వచ్చింది, ఇలాంటి క్వశ్చన్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. బట్ దానికోసం ప్రొసీజర్ చేస్తున్నాము అంటే అది మన టైం అనేది వేస్ట్ అవుతుంది అని అర్థం, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, చూడండి. మరి ఇప్పుడు ముగ్గురు రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 days. మరి ఒకవేళ ఏ ఒక్కడే అయితే 20 days. మరి ఒకవేళ బి ఒక్కడే అయితే 30 days. అయితే మనకు కావాల్సింది సి ఒక్కడే. మరి సి గురించి అయితే మనం తర్వాత మాట్లాడదాం. మరి ఇప్పుడు 10కి 20కి 30కి ఎల్సిఎం కడదాం. మరి ఎల్సిఎం ఎంత సార్ అంటే 60. చూడండి, మరి ఇప్పుడు చూడండి 10లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 times. మరి 20లో 3 times. మరి 3లో ఎన్ని టైమ్స్? 2 times. మరి ఇది ఏంటి సార్ అంటే దీన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం అని. మరి ఏ అనేవాడు ఎన్ని యాపిల్స్ తింటాడంట? చూడండి, ఏ అనేవాడు నేను 3 యాపిల్స్ తింటాను అంటున్నాడు. మరి బి అనేవాడు ఏమంటున్నాడు? నేను 2 తింటా అంటున్నాడు. మరి బి ఎన్ని యాపిల్స్ తింటాడంట? బి అనేవాడు జస్ట్ 2 యాపిల్స్ తింటాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిసి ఏమంటున్నారు అంటే మీ ముగ్గురు కలిసి 6 తింటాం అంటున్నారు. మరి మీరు ముగ్గురు కలిసి 6 తింటారు, ఓకే, నేను కాదన్ను. ఏనేమో 3, బినేమో 2 అంటే ఏబిలే 5 తింటున్నారు. మరి ఏబిలే 5 తింటున్నారు అంటే సి అనేవాడు పాపం ఎన్ని యాపిల్స్ తింటున్నాడు? 1 యాపిలే తింటున్నాడు. దీన్నే మనం ఏమంటాము అంటే ఎఫిషియన్సీ అంటాం. మరి ఎఫిషియన్సీని యూజ్ చేసేసి ఎవరైనా డేస్ లో చేస్తారని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ 60 యాపిల్స్ ఉన్నాయి. మరి ఏ అనేవాడు రోజుకి 3 తింటాడు కాబట్టి 60 యాపిల్స్ తినడానికి 20 రోజులు పడుతుంది. సో అదే ఇది. మరి బి అనేవాడు రోజుకి 2 యాపిల్స్ తింటాడు కాబట్టి 60 యాపిల్స్ తినడానికి 30 రోజులు పడుతుంది. అదే ఇక్కడ వచ్చిన ఆన్సర్. మరి అదే విధంగా సి గురించి మనకు లేదా ముగ్గురు గురించి, ముగ్గురు కలిపి 6 యాపిల్స్ తింటారు. రోజుకి 6 యాపిల్స్ తింటారు కాబట్టి 60 యాపిల్స్ తినడానికి 10 రోజులు పట్టింది. మరి మనకు కావాల్సింది ఏ. మరి చూడండి, మరి మొత్తం ఉన్న యాపిల్స్ 60. మరి దీన్ని తినవలసింది ఎవరు? సి. మరి సి అనేవాడు పాపం రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 1 తింటాడు. మరి రోజుకి 1 యాపిలే తింటాడు కాబట్టి ఓకేనా, 60 యాపిల్స్ తినడానికి అతనికి పట్టే సమయం ఎంత అంటే జస్ట్ 60 days. మరి ఎక్కడుంది సార్ 60 days అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? A 125 meters long train, okay, pass a person, okay, who is going 5 km/h in a direction of the train, okay, and in 10 seconds. Okay, next, how much its speed to the train? చూడండి ఏమంటున్నాడు, 125 మీటర్ల పొడవైన రైలు గంటకి 5 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న వ్యక్తిని 10 నిమిషాల్లో దాటుతుంది. అయినా రైలు యొక్క వేగం ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ట్రైన్ వెళ్తుంది, కొంత స్పీడ్తో వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలియదు. మరి ఆ స్పీడ్తో వెళ్ళే ట్రైన్ ఏం చేసింది అంటే ఒక పర్సన్ని దాటింది. మరి ఆ పర్సన్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? గంటకి 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. మరి గంటకు 5 కిలోమీటర్ల వెళ్తున్న వ్యక్తిని ఏం చేసింది? 10 సెకండ్లలో దాటింది. అంటే పర్సన్ నుంచోనుంటే దాటడం ఒక లెక్క, మరి పర్సన్ దానికి ఎదురుగా వస్తే దాటడం ఒక లెక్క, మరి పర్సన్ అటు పరిగెడతా ఉంటే పర్సన్ ని దాటడం ఇంకోటి. అంటే మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. ఒక పర్సన్ ని దాటింది, ఓకే, మరి ఒక పర్సన్ ని దాటితే దాంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒక పర్సన్ నుంచోనే ఉంటాడు, అప్పుడు వెళ్ళది దాటేస్తుంది, ఇది ఒక మోడల్. ఇంకోటి ఏంటి అంటే పర్సన్ ట్రైన్ కి ఎదురుగా వస్తాడు, సో అప్పుడు అది వెళ్ళి దాటుతుంది, ఇది ఒక మోడల్. ఇంకోటి ఏంటి అంటే ట్రైన్ కి ముందుగా పరిగెడతా ఉంటాడు, సో ట్రైన్ కన్నా ముందెళ్ళిపోదాం మనం అని పరిగెడతాడు, అతన్ని మళ్ళీ దాటుతుంది, ఇది మూడో మోడల్. మరి 4వ మోడల్ ఏంటి అంటే సగం దూరం పరిగెత్తుకుంటా కొంత దూరం వచ్చి ఆగుతాడు, తర్వాత ట్రైన్ అతన్ని క్రాస్ చేస్తుంది, ఇది ఒక మోడల్. లేదా కొంత దూరం ముందుకు పరిగెడతాడు, పరిగెత్తిన తర్వాత తెలుస్తుంది నేను ట్రైన్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేను అని, వెంటనే అతను ఆగిపోతాడు, అప్పుడు మళ్ళీ ట్రైన్ వెళ్ళి అతన్ని క్రాస్ చేస్తుంది. ఇలా మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయి? 5 మోడల్స్. సో ఒక పర్సన్ ని దాటాలి అంటే ఈ 5 మోడల్స్ తప్ప ఇంకేం రావు. ఎస్ఎస్సి సిజిఎల్ లో అయినా వస్తాయి, ఎస్ఎస్సి జీడీలో అయినా అదే వస్తాయి, కానిస్టేబుల్ లో అయినా అవే, ఎస్ఐలో అయినా అవే, ఇవి తప్ప ఇంకేం అడగడు. మనం ఈ 5 మోడల్స్ నేర్చుకున్నాం అనుకోండి ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతాం. మరి ఇక్కడ చూద్దాం,
ఓకేనా. ఇప్పుడు మనకి ఏం తెలుసు సార్ అంటే చూడండి, ఇది మీటర్స్ అంటే దూరం, డిస్టెన్స్ తెలుసు, మరి టైం తెలుసు. మరి డిస్టెన్స్ టైం యూజ్ చేసేసి మనం ఏం చేద్దామంటే స్పీడ్ కనుక్కుందాం. ఓకేనా, ట్రైన్ యొక్క స్పీడ్. మరి స్పీడ్ కి ఫార్ములా తెలుసు. ఓకేనా, వేగం ఇజ్ ఈక్వల్ దూరం బై కాలం, అంటే డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ ఎంతో తెలుసా సార్ అంటే నాకు తెలుసు. ఎంత డిస్టెన్స్? 125 మీటర్స్. ఓకేనా, ఎంత సమయం పట్టింది? 10 సెకండ్స్. సో 10. మరి ఇప్పుడు దేంట్లో ఉంది సార్ అంటే పైన ఏమో మీటర్స్, కింద ఏమో సెకండ్స్, మీటర్ పర్ సెకండ్ ఉంది. మరి ఇప్పుడు దాన్ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలి అంటే 18/5. 18/5 చేస్తే సరిపోయింది. ఓకేనా, 18/5 చేసామనుకోండి మనకి వెంటనే ఏమవుతుంది అంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిపోతుంది. ఓకేనా, మరి చూడండి ఒకసారి చేద్దాం. చూడండి, క్యాన్సిల్ చేద్దాం. ఏ టేబుల్లో అంటే 5 టేబుల్లో కట్ చేద్దాం. మరి 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 25 5s 125. నెక్స్ట్ 5 టేబుల్లో 5 2s 10. నెక్స్ట్ 5 5s 25. నెక్స్ట్ 2 1s 2 ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. ఓకేనా, 9 5s ఎంత అంటే 45. మరి స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 45 kmph. 45 kmph వచ్చింది. మరి దీన్ని ఏమంటాము అంటే యాక్చువల్ స్పీడ్ అనమండి. మనకు వచ్చిన స్పీడ్ ఏంటి అంటే ఇద్దరు ఒకటే డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారు చూడండి, ఏమంటున్నాడు? ఇన్ ది డైరెక్షన్, ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు. అంటే ఇటువైపు ఏం వెళ్తుంది అంటే ట్రైన్ వెళ్తుంది. ఆ పర్సన్ కూడా దాని ముందే పరిగెడుతున్నాడు. మరి ఇద్దరు ఒకే వైపు వెళ్తున్నారు. మనకు వచ్చింది స్పీడ్ కాదు, ఇది ఏంటి అంటే S1 మైనస్ S2. ఓకేనా, మనకు వచ్చింది రిలేటెడ్ స్పీడ్. మరి రిలేటివ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 45. మరి ఆ పర్సన్ యొక్క స్పీడ్ మనకు తెలుసు. మరి పర్సన్ ఇక్కడ చూడండి, స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 ఇస్ ఈక్వల్ 45 అయింది. అంటే వాడి యొక్క స్పీడ్ ఎంత? 5. మరి ఆ 5 కదా నాకు కావాల్సింది ట్రైన్ స్పీడ్ కాబట్టి మరి S1 ఏమవుతుంది అంటే ట్రైన్ స్పీడ్. మరి ఇదేమవుతుంది? అటు వెళ్ళిపోతుంది. అటు వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. 45 ప్లస్ 5 అంటే ఎంత అంటే జస్ట్ 50 kmph. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని చెప్పొచ్చు అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. మరి ఎక్కడుంది సార్ 50 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చాలా మంది 45 వచ్చిన వెంటనే ఇక్కడ 45 ఉంది కానీ 45 తీసుకుంటారు. వచ్చింది మనకి రిలేటెడ్ స్పీడ్. ఓకేనా, ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వెళ్ళారు కాబట్టి మైనస్ చేశారు. మరి ఆపోజిట్ వెళ్ళుంటే ఏం చేసామని? ప్లస్ చేసేవాడు. అప్పుడు ఏమొచ్చేది? 55 వచ్చేది. ఓకేనా, అందుకే 55 ఇచ్చాడు, 50 కూడా ఇచ్చాడు. ఒకే డైరెక్షన్ లో వెళ్తేనేమో 50, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తేనేమో ఆన్సర్ 55. చూడండి, ఒక చిన్న చేంజ్, డైరెక్షన్ చేంజ్ అయిపోతే ఆన్సర్ కూడా మారిపోతుంది. సో ఆన్సర్ కూడా ఆప్షన్ లో ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ పెడతాము అని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 2 items whose cost price is 2500 each. Okay, one is sold a profit of 5%. If the total profit is 20%. Okay, next then find the profit on the second item. చూడండి ఏమంటున్నాడు? ఒక్కొక్కటి 2500 ధర కలిగిన 2 వస్తువులు ఒకటి 5% లాభంతోనూ విక్రయించాడు. ఒకవేళ మొత్తం మీద అతనికి వచ్చిన లాభం 20% అయితే అప్పుడు రెండో ఐటమ్ యొక్క లాభ శాతం ఎంత అంటున్నాడు. మరి దీనికోసం ప్రొసీజర్ ఏం చేయొద్దు, ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని అంటే కాస్ట్ ప్రైస్, ఆ వస్తువు యొక్క కొన్న ధర సమానం అయితే మరి ఆ రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది? సేమ్ ఉంది, 2500 కొన్నాడు. మరి ఒక దాన్ని అమ్మితేనేమో ఎంతకు అమ్మాడు? 5% లాభం. ఇక్కడ రాష్ట్ర చూడు, ఒకటేమో 5% ప్రాఫిట్, మరి రెండో దాని మీద అతనికి ప్రాఫిటే వచ్చిందంట. ఆ ప్రాఫిట్ ఎంతో తెలియదు, దాన్ని X% అనుకుందాం. మరి డివైడెడ్ బై 2. మరి డివైడెడ్ బై 2 ఎందుకు తీసుకుంటున్నాను అంటే 2 ఐటమ్స్ కాబట్టి. ఒకవేళ 3 ఐటమ్స్ అయితే డివైడెడ్ బై 3 తీసుకోవాలని చెప్పాను. మరి ఇజ్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్ సార్ అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ రెండింటి మీద కలిపి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20%. 20% కి సమానం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సో ఈ 2 నటు పంపిస్తా. 20 × 2 అంటే 40%. మరి ఇక్కడ చూడండి 5% ప్లస్ X ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 40%.
మరి ఎక్స్ వాల్యూ కావాలా 5% అటు పంపిద్దాం. మరి ప్లస్ అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మరి 40 - 5 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే జస్ట్ 35%. అంటే ఇతను రెండో వస్తువుని ఎంత ప్రాఫిట్ కమ్మాడు అంటే 35% లాభానికి అమ్మాడు. మరి 1% ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఏమో ఎంత శాతం అంటే 5%. మరి ఇంకొక దాని మీద వచ్చిన లాభం ఎంత అంటే 35%. మరి మొత్తం మీద అతనికి వచ్చిన లాభం 40%. మరి 2 ఐటమ్స్ కాబట్టి హాఫ్ చేశాడు. సో మొత్తం మీద అతనికి వచ్చిన లాభం ఎంత, 20% అని చెప్తున్నాడు. అంటే రెండో వస్తువుని ఎంత శాతం లాభానికి అమ్మాడు అంటే 35% లాభానికి అమ్మడం జరిగింది. సో అందుకే ఆప్షన్ డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతేగాని ప్రొసీజర్ చేయొద్దు, టైం వేస్ట్. ఆ ప్రొసీజర్ మొత్తం చెప్పాను, అది ఎలా వచ్చింది, ఎప్పుడు వాడాలి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పాను. మళ్ళీ అక్కడే మీరు ఉండిపోతారు అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 కాదు, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 20% ఆఫ్ ఏ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ డై డ్యూ టు ఏ వార్. ఓకే. నెక్స్ట్ అండ్ అదర్ రిమైనింగ్ పాపులేషన్ 5% died in epidemic. Okay. Next, if the present population of the city 15,200. Okay. Next, then find the population of a city before the war. Okay. చూద్దామండి. చూడండి ఏమన్నాడు. ఒక నగరం యొక్క జనాభా 20% మంది యుద్ధం కారణంగా మరణించారు, మరియు మిగిలిన జనాభాలో 5% మంది అంటువ్యాధుల కారణంగా మరణించారు. ఓకే. నగరం యొక్క ప్రస్తుత జనాభా 15,200 అయితే యుద్ధానికి ముందు ఆ నగరం యొక్క జనాభా ఎంత ఉండేవారు అంటున్నాడు. మరి ఇక్కడ రాద్దామండి. మరి యుద్ధానికి ముందు ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసా, తెలియదు. సో వాళ్ళని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో యుద్ధం జరగక ముందు ఉన్న జనాభా ఎంత అంటే ఎక్స్. మరి దానిలో యుద్ధం కారణంగా 20% మంది చనిపోయారు. చూడండి, మరి ఉన్నది 100% అంటే 100%లో 20% చనిపోయారు. సో ఉన్న వాళ్ళు ఎంత అంటే మిగిలింది 80%. మరి 80% అన్నా ఉన్నారు అనుకుంటే యుద్ధం రావడం వల్ల చాలా మంది చనిపోతారు, వాటర్ కానీ అన్ని పొల్యూషన్ జరుగుతాయి. మరి అలాంటప్పుడు అంటువ్యాధులు కూడా వస్తాయి. మరి ఆ అంటువ్యాధులు రావడం వల్ల ఇంకొక 5% మంది చనిపోయారు. చూడండి, అప్పుడు మనం ఉన్నది 80%లే అనుకున్నాం, మళ్ళీ ఇంకొక 5% చనిపోయారు. సో ఉన్న వాళ్ళని 100% అనుకుంటే దానిలో మళ్ళీ 5% చనిపోయారు అంటే మిగిలింది 95%. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా ఎంత అంటే 15,200. మరి ఇవి ఎలా తీసుకోవాలో కూడా నేను క్లియర్ గా చెప్పానండి. ఓకేనా. మన మెయిన్ కోర్సులో ఇంకా క్లియర్ గా ఉంటది, ఎలా తీసుకుంటున్నాం, ఎలా మూవ్ అవుతున్నాం, అసలు ఈ స్టెప్స్ ఎందుకు వేస్తున్నాం కూడా చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏదో ఏమన్నారు వేస్తున్నామంటారు, కానీ వీటి యొక్క మీనింగ్ ఏంటి అనేది నేను మెయిన్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దానికి చాలా చాలా టైం పడుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి నేను 10 to 15 minutes తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క మోడల్ మీరు విన్న తర్వాత మిగిలిన మోడల్స్ అసలు వినాల్సిన అవసరమే ఉండదు. అన్ని కళ్ళతో చూసి పెట్టుకుంటా వెళ్ళిపోతారు. విత్ ఇన్ సెకండ్స్ లో చేసుకుంటా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ కట్ చేద్దాం. చూడండి, మరి ఎలా కట్ చేద్దాం సార్ అంటే చూడండి ఇక్కడ మరి 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ 19 టేబుల్లో కట్ చేద్దాం. ఓకేనా. 19 5s 95, 19 8s ఓకేనా 152, దాని పక్కన ఒక 2 zeros. నెక్స్ట్ ఇక్కడ కట్ చేద్దాం. ఇక్కడ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 8 టేబుల్లో. 8 1s మరి 8 ఎన్ని టైమ్స్ అయిపోతుంది అంటే 1 టైం. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 5 1s 5 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ అంటే 20. మరి ఇక్కడ చూడండి 1 2 3 ఆ 3 zeros అటు పంపిద్దాం. సో ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్, మరి ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్ అక్కడ ఒక 20 ఉంది, మరి 20 పక్కన ఒక 3 zeros, మరి 20 పక్కన ఒక 3 zeros అంటే ఎంత 20,000. అంటే యుద్ధం జరగక ముందు, ఓకేనా, అసలు వార్ జరగక ముందు. అదే విధంగా అంటువ్యాధులు కూడా రాలేదు కదా, అప్పుడు స్టార్టింగ్ లో జనాభా ఎంతమంది కనిపించేవారు సార్ అంటే ఒక 20,000 వరకు జనాభా అనేవారు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అయితే చూద్దామండి. చూడండి, నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు క్వశ్చన్. on what sum will be compound interest, okay, at a rate of 12.5% per annum 2 years, కాంపౌండెడ్ యాన్యువల్ విత్ 6,800 రూపీస్. చూడండి ఏమంటున్నాడు, వార్షికంగా 2 సంవత్సరాలకు 12.5% చొప్పున చక్కెర వడ్డీ ఎంత మొత్తంపై 6,800 అవుతుంది అంటున్నాడు. మరి వాడికి చక్కెర వడ్డీ వచ్చిందంట. మరి ఎంత వచ్చిందంటే చక్కెర వడ్డీ 6,800 చక్కెర వడ్డీ వచ్చిందంట. అయితే నేను ఇచ్చిన అసలు ఎంత అంటున్నాడు. చూడండి 2 years కి ఇచ్చాడంట. మరి ఇంట్రెస్ట్ ఎంత అంట 12.5% చొప్పున చక్కెర వడ్డీతో మొత్తం పైన 6,800 రూపాయలు అవుతుంది అంటున్నాడు.
మరి ఈ చక్రవడ్డీ అవ్వడానికి నేను ఎంత సొమ్ము ఇచ్చానో చెప్పవా అంటున్నాడు. చూద్దాం. మరి దీనికి షార్ట్ కట్ చెప్పాను. మరి 12.5%. మరి 12.5% మనం ఏమని చెప్పొచ్చు, 1/8. అంటే ప్రిన్సిపాల్, మరి చూడండి ప్రిన్సిపాల్ అండ్ అమౌంట్. మరి నేను ఇచ్చిన ప్రిన్సిపాల్ ఎంత అంటే 1/8. నేను ఇచ్చింది 8 రూపాయలు, ఇంట్రెస్ట్ 1 అంటే 9. నెక్స్ట్ మళ్ళీ 2 years జరిగింది కాబట్టి 8 and 9. చూడండి మరి 8 8s ఎంత అంటే 64. మరి 9 9s ఎంత అంటే 81. సో నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అంటే 64 రూపాయలు. మరి నేను అతని దగ్గర వసూలు చేసింది అమౌంట్ ఎంత అంటే 81. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంతో ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ చూడండి, మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కదా, 1 లో నుంచి 4 పోతుందా, పోదు. ఇటు నుంచి అప్పు తీసుకుందాం. 11 లో నుంచి 4 తీసేస్తే ఎంత సార్ అంటే 7. ఓకేనా, 11 లో నుంచి 4 పోతే ఎంత అంటే ఎంత వస్తుంది, 7 వస్తుంది. మరి ఇక్కడ 7 ఉంటుంది. మరి 7 లో నుంచి 6 పోతే ఎంత అంటే 17. సో ఎంత మిగిలింది అంటే 17. ఈ 17 ఏంటిది, వడ్డీ. ఎందుకు అంటే నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఏమో 64. మరి నువ్వు నాకు రిటర్న్ చేస్తున్న టోటల్ అమౌంట్ ఏమో 81. మరి 64 ఇస్తే నువ్వు 81 ఇస్తున్నావు అంటే 17 రూపాయలు ఏమి ఇస్తున్నావు, ఇంట్రెస్ట్ ఇస్తున్నావు. సో ఆ 17 రూపాయల విలువే ఇక్కడ రాస్తున్నా. మరి చూడండి 17 పార్ట్స్ వాల్యూ 6800 రూపీస్ అయితే మరి నాకు కావాల్సింది ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, 64. సో అందుకే 64 వాల్యూ ఎంత అనేది నా క్వశ్చన్. చూడండి ఓకేనా. 17 వన్స్ 17 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్. ఓకేనా. ఇప్పుడు 4 into 64 చేద్దాం. చూడండి 4 into 64 చేస్తే 4 4 16. చివర్లో కన్ఫామ్ గా 6 ఉండాలి. సో చివర్లో 6 అయితే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఈ రెండిట్లో ఏదన్నా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇక్కడ ఆల్రెడీ 2 zeros ఉన్నాయి. సో చివర్లో 2 zeros ఉండాలి. మరి చివర్లో 2 zeros 6 ఎక్కడుంది సార్ అంటే, సో చివర్లో 2 zeros and 6 అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదా 64 4లు ఎంత అంటే 256, 256. మరి ఆ 256 పక్కన ఒక 2 zeros ఎక్కడుంది, ఆప్షన్ డి లో ఉంది. ఎలా అయినా తీసుకోండి, మీ ఇష్టం. బట్ మనకి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే రావాలి. ఓకేనా, అలా మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇది కూడా ట్రైన్ కి సంబంధించే ఇచ్చాడు. ఈ మధ్య ట్రైన్స్ ని బేస్ చేసుకొని ఎక్కువగా క్వశ్చన్లు వస్తా ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి ఏమంటున్నాడు. A train traveling at a speed of 69 kilometer. Okay, next person and electric pole in a 8 second and a platform in 32 seconds. What is the length of the platform? చూడండి ఏమంటున్నాడు. గంటకు 69 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక రైలు 8 సెకండ్లలో విద్యుత్ స్తంభాన్ని, మరి 32 సెకండ్లలో ప్లాట్ఫామ్ ని దాటుతుంది. అయినా ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత అంటున్నాడు. మరి ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవు గురించి చూద్దాం. చూడండి మరి ఇప్పుడు ట్రైన్ ఏం చేసింది అంటే ఒక పోల్ ని క్రాస్ చేసింది. చూడండి మరి పోల్ ని క్రాస్ చేయడానికి ఎంత సమయం పట్టింది అంటే 8 సెకండ్స్. మరి ఈసారి ఏం చేసింది అంటే ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది. మరి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది అంటే ఓన్లీ అక్కడ ప్లాట్ఫామ్ ఉన్నట్టు కాదు, అది ప్లాట్ఫామ్ ని ఎట్ ది సేమ్ టైం ట్రైన్ తన లెంత్ ట్రావెల్ చేసినట్టు. అంటే ఇక్కడ దీన్ని మనం ఏమని చేయొచ్చు అంటే 16 + 8. ఓకేనా, 16 కాదు 24. మరి 24 ప్లస్ ఏమని చెప్పొచ్చు అంటే 8 గా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు సార్ మీరు 24 + 8 తీసుకున్నారు అంటే, చూడండి మరి ఒక ట్రైన్ ఎవరిని దాటింది, ఒక పోల్ ని దాటింది. చూడండి ఒక ట్రైన్ అనుకుందాం, పోల్ ని క్రాస్ చేయాలంటే అది ఏం చేయాలి, తన లెంత్ తాను క్రాస్ చేసుకోవాలి. అంటే తన లెంత్ తాను క్రాస్ చేయడానికి 8 సెకండ్స్ పట్టింది. మరి ఈసారి బ్రిడ్జ్ లెంత్ క్రాస్ చేసింది. బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలంటే ఇది బ్రిడ్జ్ అనుకోండి, అంటే ఫస్ట్ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ ని క్రాస్ చేసిన తర్వాత తన లెంత్ తాను క్రాస్ చేసుకోవాలి. అందుకే తన లెంత్ క్రాస్ చేయడానికి 8 సెకండ్స్, మరి బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి 24 సెకండ్స్. సో వాడు అడుగుతుంది ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత అంటున్నాడు. సో దానికోసం దీన్ని ఏం యూజ్ చేయొద్దు. సో నాకు కావాల్సింది ఇదిగోండి, ఇక్కడ ఏముంది అంటే స్పీడ్ ఉంది. మరి ఇప్పుడు ఓన్లీ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, 24 సెకండ్స్ పడుతుంది. మరి స్పీడ్ ఉంది, ఎట్ ది సేమ్ టైం అక్కడ నా దగ్గర టైం ఉంది. స్పీడ్ టైం ని యూజ్ చేసుకొని నేను ఏం కనుక్కుంటాను, డిస్టెన్స్. మరి డిస్టెన్స్ దూరానికి ఫార్ములా, దూరం ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, వేగం ఇంటూ కాలంగా మనం మాట్లాడుకుంటాం. మరి నాకు స్పీడ్ కావాలి. మరి స్పీడ్ ఎంత, 69 అంట. చూడండి మరి స్పీడ్ 69 ఉంది కాబట్టి 69 ఇంటూ 5/18 ఏం చేస్తున్నాను అంటే మీటర్/సెకండ్ లోకి మార్చేస్తున్నాను. మరి ఇంటూ ఎంత సార్ అంటే ఇంటూ 24, ఎందుకంటే సెకండ్స్ లోకి ఉంది కాబట్టి. సో ఆన్సర్ కూడా ఇప్పుడు మీటర్ లోకి వస్తుంది, మనకి ఆన్సర్ మీటర్ లోనే ఉంది. మరి చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేసి చూద్దాం ఒకసారి.
మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏ టేబుల్ అంటే 6 3s 84, నెక్స్ట్ 6 4s ఓకేనా 24. నెక్స్ట్ 3 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 3 టేబుల్లో 3 3s 3 2s 6, నెక్స్ట్ 3 3s 9. మరి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి, ఒకవేళ 5 4 ఎంత అంటే 20, మరి 23 ఇంటూ 20, 23 డబల్ చేస్తే ఎంత అంటే 46. ఓకేనా, 46 పక్కన ఒక 0 అంటే 460. మరి 460 ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. In how much time will a sum of money double itself at 10% per annum rate of simple interest? మరి చూడండి ఏమంటున్నాడు, ఏడాదికి 10% సాధారణ వడ్డీ రేటుతో ఎంత సమయంలో డబ్బు రెట్టింపు అవుతుంది అంటే ప్రిన్సిపల్. చూడండి మనం ఇచ్చిన అమౌంట్ని ఏమంటామంటే ప్రిన్సిపల్. మనం ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 100 రూపాయలు అనుకుందాం. మరి ఆ డబ్బులు ఏమవ్వాలి? డబల్ అవ్వాలండి. చూడండి మరి ఆ డబ్బులు డబల్ అవ్వాలి అంటే నేను ఇచ్చిన అమౌంట్ 100 అయితే, నేను ఇచ్చింది 100 అయితే మరి అతను ఎంత నాకు తీసుకొచ్చి ఇవ్వాలి? 200 తీసుకొచ్చి ఇవ్వాలి. మరి అతను 200 తీసుకొచ్చి ఇస్తున్నాడు, నేను ఇచ్చిందేమో 100, అతను ఇస్తుందేమో 200 లేదా శాతం అనుకుందాం. నేను ఇచ్చింది 100%, మరి అతను నాకు రిటర్న్ చేస్తుంది 200%. నేను 100% ఇస్తే అతను 200% ఇస్తున్నాడు అంటే అతను నాకు రిటర్న్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఎంత అంటే 100%. వాడు చెప్తుంది కూడా అదే. నేను 100% డబ్బులు ఇస్తే అతను నాకు 200% డబ్బులు ఇవ్వాలి. మరి 200% డబ్బులు రావడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. మరి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చూడండి. మరి నాకు 200% అవ్వాలి అంటే 100% ఇంట్రెస్ట్ వచ్చింది. మరి 100% ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే. మరి సంవత్సరానికి ఎంత? ఏడాదికి 10%. మరి ఏడాదికి 10% అయితే మరి 100% అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఏడాదికి 10% చొప్పున 100% అవ్వడానికి 10 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే 10 years లో మనం ఇచ్చిన అమౌంట్ అనేది 10% చొప్పున అయితేనే డబుల్ అవుతుంది. ఒకవేళ మీరు 5000 ఇచ్చారనుకోండి 10% కి, 10 years తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే 10,000 తీసుకోవచ్చు. ఒకవేళ 30,000 ఇస్తే మనం ఏం తీసుకోవచ్చు? 60,000. అంటే డబుల్ అవుతుంది. అది కూడా ఎప్పుడు? 10 years కి. మరి ఎక్కడుంది సార్ 10 years మీకు కనిపిస్తుందా అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నెక్స్ట్ చూడండి తర్వాత ఏమంటున్నాడు. 1/3 of a is equal 3/4 of a b is equal 1/6 of a c. Then find the value of a is to b is to c. మరి చూడండి ఏమంటున్నాడు. ఒకవేళ ఏ యొక్క 1/3 ఇజ్ ఈక్వల్ బి యొక్క 3/4 ఇజ్ ఈక్వల్ సి యొక్క 1/6 అయితే ఏ ఇస్ టు బి ఇస్ టు సి యొక్క విలువ ఎంత అంటున్నాడు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. మరి ఏలో 1/3 అంట, ఏలో 1/3 ఇజ్ ఈక్వల్, మరి బిలో ఏమవుతుంది అంటే బిలో 3/4, నెక్స్ట్ సిలో మరి సిలో 1/6 కి సమానమైతే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎంత అని అడిగాడు. మరి దీనికోసం నేను ఒక షార్ట్ కట్ చెప్పాను. దీనికోసం చాలా మంది ఈ బిని తీసుకొచ్చి ఏ ఇస్ టు బి తెస్తారు, ఈ బిని సిని పోల్చి బి ఇస్ టు సి తెస్తారు. అవన్నీ చేయొద్దు, టైం వేస్ట్. మరి ఏం చెప్పాను? ఎల్సిఎం కట్టండి. మరి వేటికి సార్ ఎల్సిఎం అంటే 1 కి 3 కి 1 కి ఎల్సిఎం ఎంత? 1 కి 3 కి ఎల్సిఎం ఎంత? 3. మరి 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. మరి 3 into 3 9. అంటే ఏ వాల్యూ ఎన్ని పార్ట్స్ అంటే 9 పార్ట్స్. మరి ఇప్పుడు బి వాల్యూ కావాలి. చూడండి మరి 3లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1 టైం పోతుంది. 1 into 4 ఎంత? 1 into 4 అంటే 4, అంటే 9:4. నెక్స్ట్ తర్వాత చూడండి సి వాల్యూ. మరి సి వాల్యూ కావాలి అంటే 3లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. మరి 3 into 6, మరి 3 6లు ఎంత అంటే 18. సో మన ఆన్సర్ ఎంత అంటే 9:4:18. మరి 9:4:18 ఉందా సార్ అంటే ఉంది. ఎక్కడుందండి 9:4:18? ఆప్షన్ సిలో ఉంది. మరి 18:4:9 కూడా ఉన్నాయి, బట్ వాటే రివర్స్ లో వాడు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చాడు. బట్ మన ఆన్సర్ మాత్రం 9:4:18. అంతేగాని దీనికి ప్రొసీజర్ చేయొద్దు, ప్రొసీజర్ చేస్తే టైం మొత్తం వేస్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మరి ఈ క్వశ్చన్ లో ఏమంటున్నాడు చూడండి. Vikas buy a old bike for 30,000 rupees, okay, and spent on 5,000 rupees on it repairs, okay. Next, if he sells the bike for 42,000 rupees, his gain percentage is, చూడండి ఏమంటున్నాడు,
వికాస్ ఒక పాత బైక్ ని 30,000కు కొనుగోలు చేశాడు. ఓకే, దాని రిపేరు లేదా మరమ్మతుల కోసం 5,000 రూపాయలు ఖర్చు చేసి అతడు దాన్ని 42,000 రూపాయలకు అమ్మితే అతని యొక్క లాభ శాతం ఎంత అన్నాడు. మరి అతను ఎంత పెట్టుకున్నాడు? 30,000 పెట్టుకున్నాడు. మరి దానికి రిపేర్లు ఎంత చేశాడండి? 5,000. అంటే మొత్తం మీద అతను దాన్ని కొనడానికి ఎంత ఖర్చు చేశాడు అంటే 35,000. అంతేగాని కాస్ట్ ప్రైస్ 30,000 అనుకోవద్దు. ఆ 5,000 ఏమి అతను వాడుకోవాలా? రిపేర్ల కోసం. అంటే ఆ వస్తువు తన ఇంటికి రావడానికి లేదా అతను సేల్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాడో దాన్నే కొన్న వెల అంటాం. సో ఇప్పుడు ఇతని యొక్క కాస్ట్ ప్రైస్ చూడండి. మరి కాస్ట్ ప్రైస్ ఎవరైనా అడిగితే మనం ఎంత అని చెప్తాము అంటే 35K అనే చెప్పాలి. సరే, ఇక్కడ కొన్న 30,000 అంటే అలా కాదండి. ఆ ఐటమ్ అనేది మీ ఇంటికి రావడానికి లేదా మీరు సేల్ చేయడానికి అంతవరకు మీరు ఏం ఖర్చు పెట్టారో అదంతా కాస్ట్ ప్రైస్. మరి నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 42K. ఓకేనా? మరి 35K కొని 42Kకి అమ్మితే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 7,000. మరి ఆ 7,000 ఎంత శాతం అంటున్నాడు. మరి 7K అనేది 35Kలో ఎంత పర్సంటేజ్ అనేది క్వశ్చన్. ఓకేనా? మరి కేకి క్యాన్సిల్. 7 1s 7 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. మరి 5 1s 500 ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ పోతుంది. సో అంటే అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంతో కాదు, జస్ట్ 20%. మరి అతనికి ఎంత అమౌంట్ వచ్చిందంటే ప్రాఫిట్ గా 20% అమౌంట్ అనేది రావడం జరిగింది. 20% ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు. రాహుల్ బోతే స్వెటర్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%, ఓకే, అండ్ సేవ్డ్ 200 రూపీస్. వాట్ వాజ్ ది కాస్ట్ ఆఫ్ ది స్వెటర్ బిఫోర్ ది డిస్కౌంట్ వాజ్ గివెన్. చూడండి ఏమంటున్నాడు. రాహుల్ 25% తగ్గింపుతో స్వెటర్ ని కొనుగోలు చేసి 200 ఆదా చేశాడు. ఓకే, ఆదా చేసిన డిస్కౌంట్ ఇవ్వడానికి ముందు స్వెటర్ యొక్క ధర ఎంత? మరి స్వెటర్ కి మొత్తం 3 కాస్ట్లు ఉంటాయి. ఏం సార్ అది అంటే, ఒకటి ఏంటి అంటే మార్క్ ప్రైస్, మరి ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఉంటుంది. మరి ఫస్ట్ ఏమో కాస్ట్ ప్రైస్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటది అంటే మార్కెట్ ప్రైస్ ఉంటుంది, మరి తర్వాత ఇంకోటి ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఇలా మొత్తం 3 ప్రైజెస్ ఉంటాయి. మరి ఈ 3లో మనకి ఎన్ని ప్రైజులు తెలుసు అంటే 2 ప్రైజెస్ తెలుసు. చూడండి, మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. మరి సెల్లింగ్ ప్రైస్, మరి 100% ఉన్న ఐటమ్ ని 25% డిస్కౌంట్ ఇచ్చాడంట. మరి 25% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే అతను ఏం చేశాడు అంటే జస్ట్ 75%కి అమ్మాడు. మరి 100% ఉన్న ఐటమ్ ని 75%కి అమ్మాడు అంటే అతను ఏం చేశాడు సార్ అంటే ఒక 25% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి ఆ 25% వాల్యూవే అతను చెప్తున్నాడు. మరి 25% వాల్యూ 200. మరి 25% వాల్యూ 200 అయితే నాకు కావాల్సింది చూడండి 100% వాల్యూ. 100% వాల్యూ చూడండి 50% వాల్యూ 400. మరి ఒకవేళ 100% వాల్యూ ఎంత అవుతుంది అంటే 800. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 800. మరి 200 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే దాన్ని ఎంతకి సేల్ చేశాడు అంటే 600కి సేల్ చేశాడు. మరి దీని వల్ల అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నారు సార్ అంటే నాకు కాస్ట్ ప్రైస్ అనేది తెలియదండి. దాని మీద 800 ఉంది, వాడికి 600కి అమ్మాడు. మరి కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. ఒకవేళ దాని యొక్క కాస్ట్ ప్రైస్ 700 అనుకోండి, 100 రూపాయలు లాభం వచ్చినట్టే. ఒకవేళ దాని యొక్క కాస్ట్ ప్రైస్ 500 అనుకోండి, 100 రూపాయలు నష్టం వచ్చినట్టే. మరి నష్టమా లాభమా అంటే మనం ఏం చెప్తాము అంటే నాకు కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి నష్టం వచ్చిందో తెలియదు, లాభం వచ్చిందో తెలియదు. బట్ 800 దాన్ని అతను 600 కొనుక్కొని వెళ్ళాడు. అతని దృష్టిలో అతను ఏమనుకుంటున్నాడు అంటే నేను 200 తక్కువ ధరకి తీసుకున్నాను అంటున్నాడు. బట్ అతనికి మరి అతను ఎక్కువ అమ్మాడా తక్కువ అమ్మాడా మనకు తెలియాలి అంటే ఏం రావాలి? కాస్ట్ ప్రైస్ అనేది రావాలి. కాస్ట్ ప్రైస్ లేదు కాబట్టి లాసో లేకపోతే ప్రాఫిటో మనకైతే అస్సలకే తెలియదు. అయినా అక్కడ మనల్ని కనుక్కోమంటుంది ఏంటి అంటే డిస్కౌంట్ ఇవ్వక ముందు ఎంత అంటున్నారు. మరి డిస్కౌంట్ ఇవ్వక ముందు దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది? 800 రూపీస్ ఉంది కాబట్టి 800ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే మనం క్వశ్చన్స్ అయితే చూసాము. సో ఇక్కడతో క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. ఓకేనా? సో ఒక 15 క్వశ్చన్స్ వరకు అండి మనం దీంట్లో అయితే ప్రీవియస్ క్వశ్చన్స్, మరి ప్రీవియస్ గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం దీంట్లో డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మన యాప్ రిలీజింగ్,
మన యాప్ అనేది ఖచ్చితంగా అతి త్వరలో మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి మీరు ఏం కంగారు పడద్దు. సో అప్పటి వరకు మీరు జిఎస్ ప్రిపేర్ కాండి, లేకపోతే ప్రీవియస్ పేపర్స్ అయితే ప్రిపేర్ కాండి. సో నేను పర్ఫెక్ట్ గా క్వాలిటీగా మీకు క్లియర్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే నేను కొంచెం లేట్ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే యాప్ ఇప్పుడే మనం తీసుకున్నాం, మరి యాప్కి సంబంధించి మనకు అన్నీ తెలియాలి. ఏం తెలియకుండా ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తే మీకు క్లారిటీ ఉండదు, మీకు సరిగ్గా అర్థం కాదు. సో అందుకని కొంచెం లేట్ అయినా, ఓకేనా, 30కి అని చెప్పాను, ఒక 3 days ఆర్ 2 days ఆర్ 4 days లేట్ అయినా కానీ కన్ఫామ్ గా కోర్స్ అయితే రిలీజ్ అవుతుంది. కోర్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఆ విధంగా కోర్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే టెస్ట్ పేపర్స్ అండి. సో టెస్ట్ పేపర్స్ అనేవి మీకు వస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ రాస్తున్నారో, కానిస్టేబుల్ రాస్తున్నారో, ఎన్టీపీసీ రాస్తున్నారో, జీడీ రాస్తున్నారో వాళ్ళందరికీ మెల్లమెల్లగా పేపర్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఆ పేపర్స్ కూడా మెల్లగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మనం దాంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని జిఎస్ ఎక్కడెక్కడో తీసుకొచ్చి పేస్ట్ చేసి మిస్టేక్స్ ఉండి అలాంటివి కాకుండా, సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండవు. మీకు ఏ మిస్టేక్ వచ్చినా, ఏ డౌట్ వచ్చినా కానీ మీరు కాల్ చేయొచ్చు, నన్ను అడగడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో అతి త్వరలో మనం ఖచ్చితంగా బెస్ట్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. సో ఎవరెవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ వాళ్ళందరూ ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేయాలి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ టెస్ట్ పేపర్స్ ఒక 2-3 దాకా అప్లోడ్ అయినట్టున్నాయి. ఈ రోజు కూడా ఇంకా అప్లోడ్ జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.